ఇది ఫింగర్ ప్లేస్ యాక్చువల్లీ ఇక్కడ నేను బాస్కెట్ సర్వీస్ పెడదాం అనుకున్నాను, కానీ వద్దని చెప్పింది కస్టమర్. ఎందుకంటే నేను ఏదైనా నేను రెడీమేడ్ కొనుక్కుంటాను, మీరేం చేయకండి అని చెప్పి. దీనివల్ల నాకు ఇలా షాప్ క్లోజింగ్ అయితేనేమో ఆగిపోతాయి. ఇప్పుడు మ్యాగ్నెట్స్ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు పాయింట్ కూడా ఆల్మోస్ట్ ఇదంతా సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చిన, బట్ వద్దన్నాడు. ఇప్పుడు నాకు క్లోజ్ అయితే ఏంటంటే ఇప్పుడు మ్యాగ్నెట్ కంపల్సరీ, ఇక్కడ మ్యాగ్నెట్ మీకు ప్రాబ్లం ఏమి దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏంటంటే రస్ట్ అనేది ఉంది. ఇంకోటి ఇదంతా ఫ్రూట్ఫుల్ హ్యాండిల్, ఎందుకంటే మనం ఒకప్పుడు ఏమనుకునేది హ్యాండిల్ అనేది పైన ఉంది, జస్ట్ మీకు సరిపోతుంది మనం తీసుకోవడానికి. జస్ట్ హ్యాండిల్ కూడా మనం కూర్చొని కూడా ఇక్కడ ఓపెన్ చేసుకుని మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది డ్రెస్సింగ్ కూడా లేదు సార్. నేను రెడ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సైడ్ స్లో మీకు ఎందుకంటే దీనివల్ల ఏషియన్ షీట్ వేయడం వల్ల మీకు ఎలాంటిది ఉండదు. సేమ్ మనం ఫ్యామిలీలో మన ఇంట్లో మనం వాటర్కి అది స్ప్రే వాడతాం కదా సార్, బోలింగ్ క్లీన్ చేసుకోవాలి, క్లీన్ స్ప్రే క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్, ఈ షీట్ ఏమైనా జాగ్రత్తగా ఏమో చేస్తుందేమో, మీకు ఎక్కడ ఏ కార్నర్స్లో కూడా షీట్ జాగ్రత్త పర్మనెంట్ పర్మనెంట్. మీకు కావాల్సింది నాకు కబోర్డ్స్ కావాలి, అదే ఆలోచన చేయాలి. థింక్ నాకు ముందులాగా గట్టిగా ఉండాలి అంటే గుడ్డు కావాలా, 100%. మేము 1 year వరకు సర్వీస్ ఇస్తాం. 1 year మీకు సర్వీస్ ఇస్తాం, ఫ్రీ సర్వీస్. ఒక హార్డ్వేర్ పోతే తప్ప 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 1 year తర్వాత మన హార్డ్వేర్ పోయినా కానీ కంపల్సరీ ఇక్కడ పేమెంట్ తీసుకుంటాం. అది కూడా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈసారి ఆలోచన విధానం ఏంటంటే నాకు వద్దు, కానీ చోట నాకు పనే వద్దు, ఇది అయితే దానికి చాలా తీసుకుని వెళ్ళిపోతాను. సాగు అన్నాడు ఎందుకంటే ఇంజెస్. ఇప్పుడు మీకు ఏదైనా పోతే నాకు తెలుసు సార్, ఏమైనా పోతే మీకు ఇంజెసే కదా ఇక్కడ ఈ ప్లేస్లో ఇంజెస్ మనం పోతే అది కూడా మేము దాన్ని జిగ్జాగే వేస్తాం. స్క్రూలు కూడా మొత్తం స్క్రూలు వేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే 4 స్క్రూలు వేసే ఆప్షన్ ఉంటుంది ఇంజెస్కి, కానీ నేను 2 స్క్రూలు వేస్తాను. మీకు కావాలంటే దాన్ని ప్రొసీడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది మీది కాబట్టి ఇంత క్లారిటీ వచ్చింది. ఏంటంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు లైవ్లో తెలిసింది సార్. ఫర్దర్గా ఇంకో అడుగుతాం మాత్రం ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది చూస్తేనే అర్థమైంది. అది